రోడ్డుపై మొదట ఒక డెత్ జరిగింది. అది గుండెపోటు వల్ల జరిగిందని అంతా అనుకున్నారు. అదే తరహాలో మరో ప్రాణం పోయింది. ఈసారి కూడా హార్ట్ అటాక్ అనుకున్నారు. కానీ మూడోసారి డెత్ జరిగినప్పుడు వింతైన ఆధారం దొరికింది. అది పోలీసులకు అనుమానం కలిగించింది. విక్టిమ్ చేతిలో కరెంటు వైర్ ఉంది, కానీ దాన్ని పవర్తో కనెక్ట్ చేయలేదు. ఇదే సమయంలో ఒక ఇంట్లో చోరీ జరిగి 200 తులాల బంగారం పోయింది. ఆ కేసును విచారిస్తుంటే ఒక క్లూ దొరికింది. దాన్ని పట్టుకుని విచారణ చేస్తుంటే అంబ్రెల్లా హత్యలు బయటపడ్డాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలుసు. ఉదయం 8 నుంచి 9 గంటల సమయంలో స్కూలు, కాలేజీలకు బస్సులు వెళ్తుంటాయి. చాలా మంది ఉద్యోగులు బైకులు, కార్లలో ఆఫీసులకు వెళ్తుంటారు. అది తమిళనాడులోని చెన్నై మహానగరం. ఉదయం వేళ ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంది. ముఖ్యంగా చెన్నైకి గుండెకాయ లాంటి నుంగంబాక్కం ఏరియాలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్కు పైన కింద ట్రాఫిక్ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దాటిన వెంటనే 1000 లైట్స్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ తర్వాత స్పెన్సర్ ప్లాజా వద్ద ఒక సిగ్నల్ ఉంటుంది. ఈ ప్రాంతాలన్నీ చాలా రద్దీగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న ఆఫీసులకు వెళ్ళాలంటే 1 గంట ముందే బయలుదేరాలి. ఆ రోజు 2015 ఏప్రిల్ 19. చాలా రద్దీగా ఉన్న రోడ్డుపై జాన్ ఫిలోమిన్ అనే వ్యక్తి బైక్ మీద ఉన్నాడు. ఇదే దారి గుండా ప్రతిరోజు ఆఫీస్కు వెళ్తుంటాడు. భారీ ట్రాఫిక్లో 1000 లైట్ సిగ్నల్ వద్దకు చేరుకున్నాడు. ఈ 1000 లైట్స్ ప్రాంతం నుండి స్పెన్సర్ ప్లాజాకు వెళ్లే దారిలో 2-3 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. అతను కూడా ఆ సిగ్నల్ వద్ద ఆగుతూ నెమ్మదిగా వెళ్తున్నాడు. ఈ ట్రాఫిక్లో అతనికి చాలా విసుగ్గా అనిపించింది. ఒకవైపు ఆఫీస్కు ఆలస్యం అవుతోంది. అప్పుడు స్పెన్సర్ ప్లాజా దగ్గరకు రాగానే అకస్మాత్తుగా కళ్ళు తిరగడం మొదలైంది. కేవలం కళ్ళు తిరగడమే కాదు, ఒళ్ళంతా తిమ్మిర్లు ఎక్కాయి. చేతులు, కాళ్ళు వణకడం మొదలైంది. గొంతు ఎండిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. చాలా ఇబ్బందిగా ఉంది. అతని గుండె వేగం 10 నుండి 15 రెట్లు పెరిగింది. అసలు అతను బైకు నడపలేని పరిస్థితి ఏర్పడింది. బైకు నడపడం ప్రమాదమని తెలిసిపోవడంతో పక్కకు ఆపాడు. ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడం చూసి దారిన వెళ్లేవారు సహాయం చేయడానికి వచ్చారు. ఏమైంది సార్, ఇంతలా ఇబ్బంది పడుతున్నారని అడిగారు. నాకు సడన్ గా ఏదో అయింది, కళ్ళు తిరుగుతున్నాయి, గుండె వేగంగా కొట్టుకుంటోంది, కొంచెం సహాయం చేస్తారా అని అడిగాడు. అతను మాట్లాడుతుండగానే మాట తడబడడం మొదలైంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. కాసేపట్లోనే స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్న జనం ట్రాఫిక్ కానిస్టేబుల్కు విషయం చెప్పారు. అతను వచ్చి జాన్ ఫిలోమిన్ను పక్కనున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాడు. డాక్టర్లు అతన్ని పరిశీలించినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం గమనించారు. ఎందుకిలా అవుతోందో డాక్టర్లకు ఏమీ అర్థం కాలేదు. ఒకవేళ అతనికి గుండెపోటు వచ్చిందేమో అనుకున్నారు. డాక్టర్ ప్రాథమిక చికిత్స చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని గుండె వేగం పెరుగుతూనే ఉంది. గుండె వేగం పెరగడం వల్ల అతని అంతర్గత అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోయాయి. 5 నుండి 10 నిమిషాల్లోనే కార్డియాక్ అరెస్ట్ జరిగింది. అందువల్ల జాన్ ఫిలోమిన్ సడన్ డెత్ అయ్యాడు. అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడే డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేశారు. అతనికి కార్డియాక్ అరెస్ట్ అయింది. అన్ని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోయాయి. చివరకు చనిపోయాడని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది సహజ మరణం అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఇక జాన్ ఫిలోమిన్ డెత్ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత అచ్చం ఇలాగే మరో సంఘటన జరిగింది. మే 17న కాంచీపురం జిల్లాలో ఉత్తర మేరూర్ అనే పట్టణం ఉంది. అక్కడ శ్రీధర్, సెల్వి అనే దంపతులు ఉండేవారు. శ్రీధర్ ప్రతిరోజు ఉదయం పనికి వెళ్తాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు. 2015 మే 17న కూడా ఎప్పటిలాగే శ్రీధర్ భోజనానికి ఇంటికి వచ్చాడు. అతని భార్య అన్నం వడ్డిస్తుంటే సడన్ గా ఛాతీని పట్టుకుని, సెల్వి, నాకు ఒంట్లో బాలేదు, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అన్నాడు. సరే, కాసేపు పడుకో, ఆ తర్వాత పనికి వెళ్ళవచ్చు అని అతని భార్య అంది. మే నెల ఎండలు ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ కొట్టిందేమో అని అతని భార్య అనుకుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్న శ్రీధర్ ఎంతకీ లేవట్లేదు. అతను మళ్ళీ పనికి వెళ్ళాలి కదా అని లేపడానికి అతని భార్య బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆమె లేపుతుంటే అతను అస్సలు లేవట్లేదు. అతని శరీరంలో ఏ మాత్రం కదలిక లేదు. కంగారు పడిన సెల్వి నైబర్స్ను పిలిచింది.
హడావిడిగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతన్ని పరిశీలించిన డాక్టర్లు అతను అప్పటికే చనిపోయాడని, ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయిందని, చివరకు గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని డాక్టర్లు చెప్పారు. అతని అంతర్గత అవయవాలు ఒక్కొక్కటిగా ఆగిపోయిన తర్వాతే మరణం సంభవించిందని చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్ కూడా అదే చెప్పారు. కాబట్టి అంతా ఏమనుకున్నారంటే ఈ రోజుల్లో గుండెపోటు అనేది సాధారణ విషయంగా మారిపోయింది. ఇప్పుడు 20 ఏళ్ల వారికి వస్తోంది, 60 ఏళ్ల వారికి కూడా వస్తోంది. అందువల్ల ఈ మరణంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగలేదు. కానీ జాన్ ఫిలోమిన్, శ్రీధర్ మరణాలు నిజంగానే సహజంగా జరిగాయా? వారికి అంతకుముందే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ ఎలా వచ్చింది? ఇంతకీ వారి మరణాల వెనక ఏదైనా మిస్టరీ ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులతో కూడిన క్రైమ్ కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఈ మరణాలు జరుగుతున్న సమయంలో మణిపాకం అనే ఏరు ఉండే ప్రాంతంలో హెన్రీ, అమల అనే దంపతులు నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాంచీపురంలో సెల్వి భర్త శ్రీధర్ చనిపోయాడు కదా, ఆ సెల్వికి ఈ అమల చెల్లెలవుతుంది. అమల, హెన్రీ సంతోషంగా జీవిస్తున్నారు. 2015 అక్టోబర్ 10వ తేదీన అమల ఎప్పట్లాగే వంటగదిలో పనిచేస్తోంది. ఆమె భర్త హెన్రీ బెడ్రూమ్లో నిద్రపోతున్నాడు. ఆ రోజు ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో కిటికీలన్నీ తెరిచి అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సాధారణంగా ఆమె భర్త ఇంతసేపు నిద్రపోడు. ఆమె కిచెన్ నుంచి తన భర్తను లేపుతూనే ఉంది. కానీ అతని నుంచి ఎటువంటి స్పందన లేదు. వెంటనే కంగారు పడిన అమల ఏమైందో చూడడానికి బెడ్రూమ్ లోపలికి వెళ్ళింది. భర్తను చూడగానే ఒక్క క్షణం ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు. తన భర్త చేతులకు వైరు ఉంది. ఆ వైరుకున్న ఇంకో చివర ప్లగ్లో పెట్టి ఉంది. అది చూసిన తర్వాత అక్కడ ఏం జరిగి ఉంటుందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. అతనికి కరెంటు షాక్ కొట్టిందేమో అని ఆమె అనుకుంది. ఆ వైర్ను లాగిపడేసి హెన్రీని కదిలించి చూసింది. అతని శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. ఊపిరి కూడా ఆగిపోయింది. వెంటనే కంగారు పడిన అమల అంబులెన్స్కు కాల్ చేసింది. అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అతన్ని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే హెన్రీ చనిపోయాడని చెప్పారు. ఇదంతా అమల అస్సలు నమ్మలేకపోతోంది. గంట క్రితమే పడుకుంటానని లోపలికి వెళ్ళిన భర్త సడన్ గా ఎలా చనిపోతాడని ఆమెకు అనిపించింది. కానీ అతన్ని పరిశీలించిన డాక్టర్ కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారు. కానీ చనిపోయే ముందు అతని చేతిలో కరెంటు వైరు ఉండడంతో కరెంట్ షాక్ తో ఏమైనా చనిపోయాడా అని అమల అడిగింది. అతని మరణం కరెంటు షాక్ వల్ల జరగలేదని, ఇది కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారు. ఇదంతా అమలకు చాలా గందరగోళంగా అనిపించింది. అతను గుండె ఆగి చనిపోతే వైర్ ప్లగ్ను స్విచ్ బోర్డులో పెట్టి రెండో చివరను చేతిలో ఎందుకు పట్టుకున్నాడు? ఆ ప్లగ్ యొక్క స్విచ్ కూడా ఆన్ చేయలేదు. అసలు దీనికి కారణం ఏంటి అని పోలీసులు ఆలోచించారు. వారికి లైట్గా అనుమానం కలిగింది. కానీ అతను హత్యకు గురైనట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అందువల్ల ఇంతకు ముందు జరిగిన మిగతా 2 కేసుల్లాగే ఇది కూడా సహజ మరణమే అని పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఈ 3 మరణాలు బయటి ప్రపంచానికి సహజంగా కనిపించాయి. కానీ ఆ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఊహకు కూడా అందదు. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యేలాంటి నిజం బయటపడినప్పుడు పోలీసు అధికారులకు అది పెద్ద షాక్నిచ్చింది. ఈ సంఘటనలు జరిగిన కొన్ని నెలల తర్వాత, అంటే 2016 ఏప్రిల్ 14వ తేదీన స్టీఫన్ అనే 41 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అతను పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాడు. అతను పోలీసులతో ఏం చెప్పాడంటే, సార్, కొద్ది రోజుల క్రితం నేను, నా భార్య మా సొంత ఊరికి వెళ్ళాం. ట్రిప్ నుండి తిరిగి వచ్చి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఆ తర్వాత బీరువాలో చూస్తే ఇంట్లో ఉన్న 200 తులాల బంగారం దొంగతనానికి గురైందని చెప్పాడు. 200 తులాలు అనగానే ఈ కేసు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. స్టీఫన్ను కూర్చోబెట్టి ఫిర్యాదు రాసుకున్నారు. ఈ చోరీ ఎవరు చేశారో కనిపెట్టి మీ బంగారం మీకు చేరేలా చూస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తును సీసీటీవీ కెమెరాలతో మొదలుపెట్టారు. అప్పుడే చెన్నైలో చాలా చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టడం మొదలైంది. ఇప్పుడు వారు స్టీఫన్ ఇల్లు ఎక్కడ ఉందో చూశారు. ఆ వీధిలోకి రావాలంటే ఎన్ని వైపుల నుంచి రావచ్చో గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలన్నీ చెక్ చేశారు.
అలా చెక్ చేస్తున్నప్పుడు ఒక కెమెరాలో ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తుల కదలికలు కనిపించాయి. ఆ ఇంట్లో దొంగతనం జరిగిన రోజునే ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు స్టీఫెన్ ఇంట్లోకి ప్రవేశించి బయటకు వెళ్లారు. వెంటనే పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి వాటిని చెక్ చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు దొంగతనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లారు, ఎలా ప్రయాణించారు? ఎక్కడో ఒక చోట తమ ముఖాలను బయట పెట్టి ఉంటారు కదా. ఎందుకంటే ఒక చోట దొంగతనం చేసిన తర్వాత కాస్త దూరం అలాగే ప్రయాణించి ఆ తర్వాత ఇప్పుడు ఎవరూ చూడరు కదా అని ముసుగులు తీస్తారు. కాబట్టి వారు ఆ వీధి నుండి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారో పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాక్ చేశారు. ఫుటేజీని తీక్షణంగా చూస్తున్నప్పుడు వారిలో ఒకడు తన ముసుగును తీసేశాడు. అప్పుడు పోలీసులు ఆ వ్యక్తి ముఖాన్ని చూశారు. అప్పుడు వారు ఏం చేశారంటే ఫిర్యాదు చేసిన స్టీఫెన్ను పిలిపించి ఆ ఫుటేజీని చూపించారు. చూడు స్టీఫెన్, ఈ ముగ్గురు నీ ఇంటికి వచ్చి దోచుకున్నారు. మేము ట్రాక్ చేసిన దాంట్లో ఒకరి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. నీకు వారెవరో తెలుస్తుందేమో చూడు అని చెప్పారు. ఫుటేజీని చూడగానే స్టీఫెన్ షాక్ అయ్యాడు. సార్, ఈ వ్యక్తి పేరు మురుగానందం. మేము అతన్ని ఆనంద్ అని పిలుస్తుంటాం. ఇతను నా దగ్గరే పనిచేస్తాడు. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడా అని అతడు ఆశ్చర్యపోయాడు. పోలీసులు వెంటనే ఆ మురుగానందం అడ్రస్, ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఇక మురుగానందం ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే అతన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకుని స్టేషన్కు తీసుకొచ్చారు. వారి స్టైల్లో అతన్ని విచారించారు. అప్పుడు అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సార్, ఆ దొంగతనం నేనే చేశాను. నాకు మరో 2 సహకరించారని చెప్పాడు. మరి మిగిలిన ఆ 2 ఎవరు అని పోలీసులు అడిగారు. అప్పుడు మురుగానందం ఏం చెప్పాడంటే, సార్, సతీష్ కుమార్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఈ చోరీ ప్లాన్ చేశాం. సతీష్ కుమార్ కూడా స్టీఫెన్ దగ్గరే పనిచేసేవాడు. మేమిద్దరం కలిసి బాలాజీ అనే వ్యక్తిని సహాయానికి తెచ్చుకున్నామని చెప్పాడు. అతను ఇచ్చిన సమాచారంతో మిగతా 2 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 3 సెల్లో వేసి విచారించారు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఉద్యోగం ఇచ్చి మంచి జీతం ఇచ్చి మిమ్మల్ని చాలా బాగా చూసుకున్న యజమాని ఇంట్లోనే దొంగతనం చేయాలని మీకు ఎలా అనిపించింది? మీరు ఇంత దుర్మార్గులా అని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు మురుగానందం ఏమన్నాడంటే, సార్, మా యజమాని స్టీఫెన్ కోసం మేము పశువుల్లా కష్టపడ్డాం. ఎంతో చాకరీ చేశాం. కానీ అతను మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూశాడు. మేం చేసే కష్టమైన ప్రతి పనికి అతను 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అతన్ని ఎక్కువ డబ్బులు అడిగితే ఇవ్వలేదు. అందుకే అతను ఇచ్చే డబ్బు సరిపోక అతని ఇంట్లోని నగలు దోచుకున్నామని వారు చెప్పారు. మరి ఎన్ని నగలు దోచుకున్నారు, వాటిని ఎక్కడ పెట్టారని పోలీసులు అడిగారు. సార్, మాకు 20 తులాల నగలు దొరికాయని చెప్పాడు. అతని మాటలకు పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏయ్, స్టీఫెన్ 200 తులాల నగలు పోయాయి అంటుంటే మీరు 20 తులాలే దోచుకున్నామని చెబుతున్నారేంటి అని అడిగారు. అప్పుడు వారు, సార్, ప్రామిస్గా చెబుతున్నాం, మాకు 20 తులాలు మాత్రమే దొరికాయి అని ఆ 3 నిందితులు చెప్పారు. అప్పుడే పోలీసులకు అర్థమైంది, ఈ స్టీఫెన్ అనేవాడు 200 తులాల బంగారం పోయిందని అబద్ధం చెప్పాడని. సాధారణంగా బంగారం పోయిన వారు ఎక్కువ పోయిందని చెబుతుంటారు. అదే కోవలో ఈ స్టీఫెన్ కూడా అలాగే చెప్పాడు. ఎక్కువ బంగారం పోయిందని చెబితే పోలీసులు సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ చేస్తారనే ఉద్దేశంతో అలా చెప్పి ఉండవచ్చు. లేదంటే పోయినంత మాత్రమే చెబితే పోలీసులు అందులో కొంత నొక్కేసి తక్కువ ఇస్తారు. అందువల్ల ఎక్కువ చెబితే పోయినంత బంగారం అయినా వస్తుందన్న ఆశతో అలా చెప్పి ఉంటాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత పోలీసులు 3 నిందితులను చూస్తూ, స్టీఫెన్ దగ్గర మీరు ఏం పని చేశారు? మీకు అది ఎందుకు తక్కువ జీతంగా అనిపించిందని అడిగారు. అప్పుడు వారు చెప్పిన సమాధానం విని పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. సార్, అతని కోసం మేము హత్యలు చేశాం. ప్రతి హత్యకు అతను మాకు 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడని కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా చెప్పారు. ఆ సమాధానం విని పోలీసులు ఒకరి ముఖాలను మరొకరు చూసుకున్నారు. వారి సమాధానాన్ని పోలీసులు అస్సలు నమ్మలేదు. ఏరా, జోక్ చేస్తున్నారా? నిజం చెప్పకపోతే మీ తోలు ఒలిచేస్తామని అన్నారు. అప్పుడు వారేమన్నారంటే, సార్, మేము చెప్పేదంతా నిజం, మీకు రుజువులు కూడా ఇస్తామని అన్నారు. సార్, కొన్ని రోజుల క్రితం స్పెన్సర్ ప్లాజా దగ్గర జాన్ ఫిలోమిన్ అనే వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే హఠాత్తుగా చనిపోయాడు. మీకు గుర్తుందా అని అడిగారు. అవును, అతను గుండెపోటుతో చనిపోయాడు కదా అని పోలీసులు అన్నారు. లేదు సార్, మేమే అతన్ని చంపేశామని వారు చెప్పారు. తర్వాత కాంచీపురంలో శ్రీధర్ అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు కదా, అది కూడా మేమే చేశాం. అలాగే కొన్ని నెలల క్రితం మాడిపాకంలో హెన్రీ అనే వ్యక్తి చనిపోయాడు.
బెడ్రూమ్లో పడుకున్న అతని చేతికి కరెంటు వైర్ కూడా ఉండింది కదా, అది కూడా మేమే చేశామని చెప్పారు. ఆ మాటలు విన్న పోలీసులు, హేయ్, ఆ ముగ్గురు గుండెపోటుతో చనిపోయారు కదా, అవి హత్యలు అంటున్నారేంటని పోలీసులు నమ్మలేకపోయారు. సార్, మేము నిజమే చెబుతున్నాం. ఆ ముగ్గురి హత్యలను స్టీఫెన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి అమలు చేశాడు. మేము అతనికి సహాయం మాత్రమే చేశామని వారు చెప్పారు. ఇదంతా పోలీసులకు చాలా వింతగా అనిపించింది. ఆ ముగ్గురి దగ్గర నుండి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించి తర్వాత స్టీఫెన్ను పిలవాలని అనుకున్నారు. ఇంతకీ మీరు ఈ హత్యలు ఎలా చేశారని అడిగారు. గొడుగు ద్వారా హత్యలు చేశామని వారు చెప్పారు. అప్పుడు కూడా వారి మాటలు పోలీసులకు ఆశ్చర్యంగానే అనిపించాయి. ఏయ్, పోలీసులంటే మీకు పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి? కేవలం ఒక గొడుగుతో గుండెపోటు ఎలా వస్తుందని అడిగారు. అప్పుడు వాళ్ళు, సార్, ఇక్కడే అసలైన మాస్టర్ మైండ్ ఉంది. మా బాసు స్టీఫెన్ ఇందులో జీనియస్ సార్ అని చెప్పారు. సార్, ఆ గొడుగు లోపల విషపూరితమైన సూది ఉంటుంది. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మేము టార్గెట్ చేసిన వ్యక్తికి గుచ్చుతాం. అప్పుడు గొడుగు లోపల ఉన్న విషపూరిత సూది వారి శరీరంలోకి దిగుతుంది. అందులోని విషం వారి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే మరణం సంభవిస్తుంది. ఇక పోస్టు మార్టంలో గుండెపోటుగా కనిపించేదని వారు చెప్పారు. ఆ మాటలు వినగానే వారు చెప్పే దాంట్లో ఏదో నిజం ఉందని పోలీసులకు అర్థమైంది. దీన్ని బట్టి చూస్తే ఇది సాధారణమైన విషయం కాదు. ఇలా ప్లాన్ చేసిన హత్యలను తమిళనాడు పోలీసులు ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. గొడుగులో విషపూరిత సూది పెట్టారా, అది ఎలా సాధ్యమని ఆ ముగ్గురు నిందితులను అడిగితే, మరిన్ని వివరాల కోసం స్టీఫెన్ను అడగండి, మాకు ఇంతే తెలుసని చెప్పారు. ఇప్పుడు స్టీఫెన్ను స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుందని పోలీసులు అనుకున్నారు. అయితే పోలీసులు స్టీఫెన్కు ఎలాంటి అనుమానం రాకుండా చాలా తెలివిగా స్టేషన్కు పిలిచారు. ఏమండి, మీ ఇంట్లో పోయిన 200 తులాల నగలు దొరికాయి, వచ్చి తీసుకెళ్ళండి అని స్టీఫెన్కు కాల్ చేసి చెప్పారు. ఆ మాట వినగానే స్టీఫెన్ షాక్ అయ్యాడు. ఇదేంటి, నా ఇంట్లో పోయింది 20 తులాల నగలే కదా, 200 తులాల బంగారం పోయిందని కంప్లైంట్ చేస్తే పోలీసులు 200 తులాల బంగారం తీసుకోమని పిలుస్తున్నారేంటి అని అతడు ఆశ్చర్యపోయాడు. ఒకవేళ వేరే కేసుల్లో దొరికిన నగలు కూడా నాకు ఇస్తున్నారా, అయితే వచ్చేది లాభమే కదా అని అత్యాశతో పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అప్పుడు పోలీసులు అతన్ని కూర్చోబెట్టారు. ఏమండి, ఈ ముగ్గురు మీ దగ్గరే పనిచేశారు కదా, మేము వాళ్ళను కష్టపడి పట్టుకున్నాం, కానీ వాళ్ళు కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. పోలీసులు ప్రశ్నలు అడగడం మొదలు పెట్టగానే స్టీఫెన్ ముఖంలో కంగారు కనిపించింది. అప్పుడే పోలీసులు అతను ఏదో తప్పు చేశాడని తెలుసుకున్నారు. స్టీఫెన్, వాళ్ళు ఆల్రెడీ అంతా చెప్పేశారు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, అసలు ఆ ముగ్గురు ఎలా చనిపోయారు అని పోలీస్ ఆఫీసర్ అడిగాడు. ఏమయ్యా, ఇప్పటి వరకు నా సర్వీసులో ఇలాంటి విషయం గురించి, ఈ గొడుగు హత్యల గురించి చూడలేదు. అసలు నువ్వెలా వాళ్ళని చంపావో వివరంగా చెప్పు అని అన్నాడు. అప్పుడు స్టీఫెన్కి అర్థమైంది తాను దొరికిపోయానని. నమ్మిన వాళ్ళే నన్ను ఇరికించారని అనుకున్నాడు. దొంగిలించిన నగలను వెతికే ప్రయత్నంలో అనవసరంగా నా గొయ్యిని నేనే తవ్వుకున్నా కదరా అనుకున్నాడు. సాధారణంగా హత్య అనేది అతిపెద్ద నేరం, దానికి బలమైన కారణం ఉండి ఉంటుంది. స్టీఫెన్ ముగ్గురిని చంపేశాడంటే ఆ కారణం ఏంటో చెప్పమని పోలీసులు ఇప్పుడు అడిగారు. అప్పుడు ఈ స్టీఫెన్ ఈ హత్యలు ఎలా చేశాడో చెప్పే ముందు తన ప్లాన్ను వివరించాడు. 1978 సెప్టెంబర్ 7న లండన్లో జార్జ్ మార్కోవ్ అనే బల్గేరియన్ వ్యక్తి ఉండేవాడు. అతను ఒక నవల రచయిత, చాలా బాగా నవలలు రాస్తాడు. ఒకరోజు అతను థేమ్స్ నది దగ్గర నడుస్తున్నాడు. అకస్మాత్తుగా తన తొడ మీద ఏదో చీమ కుట్టినట్లు అనిపించింది. అది ఏంటా అని వెనక్కి తిరిగి చూశాడు. పక్కనే ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని ఉన్నాడు. అది మామూలు గొడుగు కాదు, కాస్త పెద్దది. కింద ఏదో పడితే తీసుకోవడానికి వంగినప్పుడు అది అతని తొడకు తగిలింది. అది తగలగానే అతడు ఒక్కసారిగా ఆ అన్నాడు. అప్పుడు గొడుగు పట్టుకునే వ్యక్తి, ఓ సారీ, పొరపాటున మీకు తగిలింది, క్షమించండి అని అన్నాడు. పర్వాలేదు అనగానే అతడు వేగంగా వెళ్ళిపోయాడు. కానీ ఈ సంఘటన జరిగిన 5 నిమిషాల తర్వాత అతని శరీరంలో ఎన్నో రకాల మార్పులు మొదలయ్యాయి. వాంతి వచ్చినట్లు అనిపించింది, గుండె వేగం పెరిగింది, చేతులు కాళ్ళు వణకడం మొదలైంది. ఆ తర్వాత అతనికి జ్వరం వచ్చింది. కంగారు పడిన ఆ వ్యక్తి వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. నాకు ఏదో అయ్యింది, ఎవరో ఒక వ్యక్తి నన్ను గొడుగుతో గుచ్చాడు, అప్పటి నుండి నాకు ఇలా అనిపిస్తోందని చెప్పాడు.
డాక్టర్లు అతన్ని పరీక్షించి మీకు ఏమీ కాలేదు, ఇది కేవలం జ్వరం మాత్రమే, మీరు కంగారు పడకండి అని చెప్పారు. కానీ ఆ రాత్రి అతని పరిస్థితి విషమించింది. జ్వరం పెరిగిపోయింది. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం మొదలైంది. కానీ కారణం మాత్రం డాక్టర్లకు అర్థం కాలేదు. పేషెంట్కు మాత్రం తొడ దగ్గర వాపు వచ్చినట్లు, ఏదో పురుగు కుట్టినట్లు అనిపించింది. అక్కడ చెక్ చేయమని డాక్టర్కు చెప్పాడు. కానీ వారు ఏమీ లేదని చెప్పారు. కేవలం జ్వరం కోసమే అతనికి చికిత్స చేశారు. కానీ 3 రోజుల తర్వాత అంతర్గత అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోవడంతో చివరకు సెప్టెంబర్ 11వ తేదీన అతను చనిపోయాడు. అతని శరీరానికి పోస్టుమార్టం చేసినప్పుడు అతను చెప్పిన విషయం నిజమని తెలిసింది. తొడభాగంలో ఆ పాయింట్ దగ్గర కొంత విషం ఉంది. ఇలాంటి విషం ఎక్కించినప్పుడు మనిషి చనిపోతే పోస్టుమార్టం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిసారి డెడ్ బాడీని తెరిచినప్పుడు ఆ విషం బయటకు వస్తుంది. ఆ విషానికి పెద్దగా వాసన ఉండదు. బాగా అనుభవం ఉన్న పాథాలజిస్టు మాత్రమే ఆ వాసనను పసిగట్టగలడు. శరీరాన్ని కోసాక కొద్దిసేపటికే ఆ వాసన పోతుంది. అందువల్ల పోస్టుమార్టం చేసే డాక్టర్ చాలా అలర్ట్గా ఉండాలి. లండన్లో పోస్టుమార్టం చేసిన డాక్టర్ ఆ విషయాన్ని గమనించాడు. అతని తొడ భాగంలో విషం ఎక్కించడం వల్లే చనిపోయినట్లు కనిపెట్టాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ప్యారిస్లో కూడా ఇలాగే ఒక వ్యక్తి రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ఎవరో గొడుగుతో పొడిచి పారిపోయాడు. విక్టిమ్ చాలా నొప్పిని అనుభవించాడు. వెంటనే ఆసుపత్రిలో అతన్ని పరీక్షించగా విషం ఎక్కించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎందుకంటే ఆ రోజు అతను చాలా లావుగా ఉన్న జాకెట్ వేసుకున్నాడు. దానివల్ల సూది సరిగ్గా లోపలికి వెళ్ళలేదు. ఆ తర్వాతే పోలీసులు ఈ అంబరిల్లా అసాసియేషన్ను కనిపెట్టారు. ఇందులో గొడుగును ఆయుధంగా వాడారు. లోపల విషపూరితమైన సూదిని అమర్చారు. ముందున్న బటన్ నొక్కితే అది విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఇలాంటి గొడుగులకు ముందు భాగంలో ఒక చిన్న రాడు ఉంటుంది. ఆ రాడుకు ఒక చిన్న రంధ్రం చేసి ఈ సిరంజిని బయటకు వచ్చేలా చేస్తారు. అది చిన్నది కాబట్టి ఎవరికీ కనిపించదు. బటన్ నొక్కినప్పుడు లోపల చిన్న గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా సూదిని ముందుకు నెడుతుంది. గుచ్చుకోగానే సూదిలోని విషం శరీరంలోకి వెళ్తుంది. ఇలా వరుసగా మరణాలు సంభవించాయి. దీనిపై చాలా డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఫారిన్ వాళ్ళు సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాను స్టీఫెన్ చూశాడు. అది చూసిన తర్వాత తనకు అడ్డుగా ఉన్న వారిని ఈ పద్ధతిలోనే చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ స్టీఫెన్ రియల్ ఎస్టేట్ ఏజెంటు. అతనికి మెకానికల్ నాలెడ్జ్, కెమికల్ నాలెడ్జ్ లేదు. మరి విషం ఎక్కడ కొనాలి, ఆ సిరంజిలో ఎలా పెట్టాలి, గొడుగును ఎలా సెటప్ చేయాలి అనేది అతనికి తెలియదు. కానీ దాని గురించి చాలా ఎంక్వైరీ చేశాడు. ఎన్నో ఆర్టికల్స్ చదివాడు. ఇంటర్నెట్లో శోధించాడు. చివరకు బొంబాయి వెళ్తే ఆ విషం కొనవచ్చని తెలుసుకున్నాడు. తన కారులో బొంబాయికి వెళ్ళాడు. అక్కడ 1 కిలో విషాన్ని కొన్నాడు. శత్రువులను దీంతో చంపలేకపోతే తుపాకులతోనైనా చంపాలని 2 తుపాకులను కూడా కొన్నాడు. వాటన్నింటికి 16 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఆ తరువాత డాక్యుమెంటరీ చూసి కెమికల్ కలిపి విషాన్ని తయారు చేశాడు. గొడుగు లోపల మెకానికల్ సెటప్ను ఎలా చేయాలో బాగా ప్రాక్టీస్ చేశాడు. కానీ ఇక్కడ సవాల్ ఏంటంటే సాధారణ గొడుగులో లోపల చాలా వైర్లు ఉంటాయి కదా, వాటన్నింటినీ తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత బటన్ నొక్కినప్పుడు ఒక స్ప్రింగ్ ముందుకు వచ్చి సిరంజిని బయటకు నెట్టి పొడిచేలా ఉంటుంది. ఇది మెకానికల్ ఇంజనీర్ చేయగలిగే పని. కానీ అతను ఒక సాధారణ రియల్ ఎస్టేట్ ఏజెంటు. ఇతను ఒంటరిగా ఇదంతా చేశాడంటే పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఇదంతా తానే చేశానని స్టీఫెన్ మాత్రం చెప్పాడు. యాక్చువల్గా అతనికి ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేసి ఉంటారు. కానీ చివరి వరకు ఆ వ్యక్తి పేరు బయటకు రానేలేదు. సార్, నేను ఈ గొడుగుతో హత్యలు చేయడానికి ముందు కొన్ని పరీక్షలు చేశానని చెప్పాడు. గొడుగు తీసుకుని వీధి కుక్కల దగ్గరకు వెళ్ళి బటన్ను నొక్కాడు. సిరంజి కుక్కకు గుచ్చుకునేది. 5 నిమిషాల తర్వాత కుక్క చనిపోయేది. ఆ తర్వాత ఎలుకలపై కూడా ప్రయోగం చేశాడు. చివరకు అతను తయారు చేసిన గొడుగు పర్ఫెక్ట్గా పనిచేస్తోందని అనుకున్నాడు. అప్పుడు అతను ఎంచుకున్న పద్ధతి ఏంటంటే ఎవరినైనా టార్గెట్ చేస్తే వారిని వెంబడించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గొడుగుతో పొడిచి విషాన్ని ఇంజెక్ట్ చేయాలి. కానీ అది ఒంటరిగా చేయడం కుదరదు. ఖచ్చితంగా వెనక ఒకరు కూర్చుంటేనే అలా చేయడం సాధ్యమవుతుంది. అందుకే అతను 2 వ్యక్తులను పనికి పెట్టుకున్నాడు.
ఆ ఇద్దరే మురుగానందం, సతీష్ కుమార్. హత్యలో సహాయం చేస్తే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. పక్కా ప్లాన్ ప్రకారం 3 హత్యలు చేశాడు. సిగ్నల్ల దగ్గర జాన్ ఫిలోమిన్ బైక్ పై ఉండగా వెనుక కూర్చున్న వ్యక్తి ఈ గొడుగును ఉపయోగించి అతని తుంటి భాగంలో మెల్లగా గుచ్చాడు. అప్పుడు జాన్ ఫిలోమిన్ అక్కడే స్పృహ తప్పి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. హత్య చేయాలంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం ఏంటని పోలీసులు అడిగారు. అప్పుడు తెలిసిందేంటంటే ఈ జాన్ ఫిలోమిన్ వేరే ఎవరో కాదు, ఈ స్టీఫెన్ కు బావమరిది, అంటే స్టీఫెన్ భార్యకు అన్నయ్య. మరి తన సొంత బావమరిదిని ఎందుకు చంపాడంటే ఈ స్టీఫెన్ కు అతని భార్యకు మధ్య గొడవలు ఉండేవి. స్టీఫెన్ పని మీద ఊరు దాటి వెళ్ళేవాడు. అప్పుడు అతని భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఈ స్టీఫెన్ అనుమానించేవాడు. తరచుగా ఆమె ఫోన్ను చెక్ చేసేవాడు. ఆమె ఎవరితో మాట్లాడుతోందని గమనించేవాడు. లేనిపోనివి ఊహించుకుని భార్యను అనుమానించేవాడు. అందువల్ల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఆమెను చాలా హింసించేవాడు. భార్య వెళ్ళి తన అన్నయ్య అయిన జాన్ ఫిలోమిన్ కు ఈ విషయం చెప్పింది. ఇలాంటి భర్తతో ఉండడం ఎందుకు, ఇంటికి వచ్చాయి, నిన్ను మేం చూసుకుంటామని అతడు చెప్పాడు. ముందు పోలీస్ స్టేషన్లో కట్నం వేధింపుల కేసు పెడదాం, ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేద్దామని అన్నాడు. తన భార్య అతనిపై కేసు పెట్టడానికి కారణం తన అన్నయ్యే అని భావించి బావమరిదిపై స్టీఫెన్ కోపంగా ఉన్నాడు. అతన్ని చంపడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కారుతో గుద్ది చంపడానికి కూడా ప్రయత్నించాడు. అలా ప్రయత్నిస్తున్నప్పుడే అతను ఈ అంబరిల్లా డాక్యుమెంటరీ చూశాడు. ఇలా చేస్తే నేను సులభంగా తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు. డాక్యుమెంటరీలో ఉన్న దానిలాగే ఆయుధాన్ని తయారు చేసుకుని మొదట జాన్ ఫిలోమిన్ను చంపేశాడు. కానీ అతన్ని చంపిన తరువాత అతని కాపురం నిలబడిందా అంటే అలా జరగలేదు. భార్య అతన్ని వదిలి వెళ్ళిపోయింది. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత మరో 2 హత్యలు ఎందుకు చేశాడో స్టీఫెన్ చెప్పాడు. కాంచీపురంలోని ఉత్తర మేరూరులో సెల్వి అనే మహిళ ఉండేది. ఆమెతో స్టీఫెన్కు పరిచయం ఏర్పడింది. ఆ సెల్వి భర్త పేరు శ్రీధర్. వీరిద్దరూ చాలా కాలంగా ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారు. శ్రీధర్కు ఈ విషయం తెలిసిపోయింది. ఒకరోజు అతడు స్టీఫెన్ దగ్గరకు వచ్చి హెచ్చరించాడు. రేయ్, నువ్వు నా భార్య సెల్వితో తిరుగుతున్నావని నాకు తెలిసింది. ఇప్పటికైనా ఆపేయి, లేకపోతే నీ చావు తప్పదని బెదిరించి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఈ స్టీఫెనే పెద్ద హంతకుడు. ఈ విషయం తెలియని శ్రీధర్ అతని దగ్గరికి వచ్చి హెచ్చరించాడు. అప్పుడు ఈ స్టీఫెన్ ఈగో దెబ్బతింది. వాడు నన్ను హెచ్చరిస్తాడా, వాడి సంగతి నేను చూసుకుంటా అని ప్లాన్ వేశాడు. సెల్వితో సంతోషంగా ఉండాలంటే శ్రీధర్ను ఫినిష్ చేయాలని అనుకున్నాడు. కానీ అతని ప్లాన్ గురించి సెల్వికి ఏమీ తెలియదు. ఒకరోజు శ్రీధర్ పనికి వెళ్ళి భోజనానికి ఇంటికి వస్తుండగా రోడ్డుపై ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. శ్రీధర్ బైక్ దగ్గరకు వచ్చి ట్రాఫిక్లో ఏమీ తెలియనట్లు గొడుగుతో గుచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీధర్కు ఒంట్లో బాగా లేకుండా పోయింది. అందువల్ల ఇంటికి వచ్చి పడుకున్నాడు. 20 నిమిషాల్లోనే అతడు చనిపోయాడు. ఇక 3వ హత్య ఎందుకు చేశామని అడిగితే మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. సెల్వితో వివాహేతర సంబంధం సాగిస్తున్న స్టీఫెన్ ఆమె చెల్లి అమలను కూడా లైన్లో పెట్టాడు. అమల భర్త పేరు హెన్రీ. అతను లోకల్ గూండా. అతడు కూడా నా భార్యతో ఎందుకు తిరుగుతున్నావు, చంపేస్తా అని స్టీఫెన్ను హెచ్చరించాడు. అప్పుడు కూడా స్టీఫెన్ సైలెంట్గానే ఉన్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గతంలో శ్రీధర్ను చంపినప్పుడు అతని భార్య సెల్వికి విషయం తెలియదు. కానీ ఈసారి హెన్రీని చంపాలని ప్లాన్ చేసినప్పుడు అతని భార్య అమలకు విషయం తెలుసు. అతని భార్య కూడా నేను సహాయం చేస్తా అంది. నాకు ఈ హెన్రీ అంటే అస్సలు ఇష్టం లేదు, అతడు చచ్చిపోతే మన ఇద్దరం కలిసి బతుకుదామని చెప్పింది. ఇక అమల స్టీఫెన్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. మరి అమల ఎలా సహాయం చేసిందంటే మా ఆయన బెడ్రూమ్లో పడుకుంటాడు. దాని వెనక ఒక కిటికీ ఉంది. అతను నిద్రపోతున్నప్పుడు నేను కిటికీ తెరుస్తాను. నువ్వు ఆ సిరంజి తీసుకుని వచ్చి త్వరగా విషాన్ని ఇంజెక్ట్ చేయి అని అతని భార్య ఐడియా ఇచ్చింది. అతను అలాగే చేశాడు. హెన్రీకి స్టీఫెన్ విషాన్ని ఇంజెక్ట్ చేశాడు. హెన్రీ కాసేపట్లోనే స్పృహ తప్పాడు. కానీ ఆ తర్వాత స్టీఫెన్కు ఒక ఆలోచన వచ్చింది. కంటిన్యూగా ఇలా అంబరిల్లా సిరంజి ఇచ్చి చంపేస్తే దొరికిపోతామని అనుకున్నాడు. అందువల్ల ఈసారి ప్లాన్ చేంజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల కరెంటు షాక్ వల్ల హెన్రీ చనిపోయాడని సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. వెంటనే స్టీఫెన్ ఒక వైర్ తీసుకుని సాకెట్లో పెట్టాడు. ఆ వైర్ రెండో చివరను హెన్రీ చేతిలో పెట్టాడు. అది పెట్టేటప్పుడు కంగారులో స్విచ్ వేయకుండానే పారిపోయాడు. కానీ అతను అప్పటికే ఎక్కించిన విషపూరిత సూది వల్ల హెన్రీ చనిపోయాడు.
ఆ తర్వాత పోలీసులు వచ్చి హెన్రీ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడని అనుకున్నారు. కానీ పోలీసులకు ఈ వైరింగ్ చూసిన తర్వాత అనుమానం వచ్చింది. అతను కార్డియాక్ అరెస్ట్తో చనిపోతే అతని చేతిలో వైర్ ఎందుకు ఉంది? పైగా స్విచ్ కూడా వేయలేదు. ఎవరో అతన్ని చంపడానికి ప్రయత్నించారా లేదా కరెంటు పట్టుకుని తనే చనిపోవాలని అనుకున్నాడా అనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో అతనిది సహజ మరణమని చెప్పారు. అందువల్ల హెన్రీ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు అందరికీ ఒక సందేహం కలిగింది. ఈ 3 కేసుల్లో పోస్టుమార్టం చేశారు కదా, మరి ఎందుకు దొరకలేదని అనిపించింది. యాక్చువల్గా ఇంజెక్షన్ గుచ్చుకున్న చోట చిన్న గుర్తు ఉంటుంది, కానీ అది ఎంత చిన్నదిగా ఉంటుందంటే మిల్లీమీటర్ సైజులోనే ఉంటుంది. నైపుణ్యం ఉన్న పాథాలజిస్టు మాత్రమే దాన్ని కనిపెడతారు. శరీరాన్ని మొదటిసారి కోసినప్పుడు లోపల ఉన్న విషం బయటకు రావాలి, అప్పుడు వాసన వస్తుంది. అనుభవం ఉన్న పాథాలజిస్ట్ దాన్ని పసిగట్టేవారు, లేదంటే టాక్సికాలజీ పరీక్షలో దొరికేది. కానీ ఇక్కడ అవేవీ చేయలేదు. గుండె నొప్పి అని ఊరికే పోస్టుమార్టం చేసి పంపించేశారు. అందుకే ఈ 3 కేసుల్లో ఎవరూ వారి మరణాలను అనుమానించలేదు. ఇదే సమయంలో తాను ఎప్పటికీ దొరకననే నమ్మకం స్టీఫెన్కు కలిగింది. కానీ ఎట్టకేలకు స్టీఫెన్ దొరికిపోయాడు. తనే ఈ 3 హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. బొంబాయి నుండి చాలా మందులు తెచ్చానని చెప్పాడు. ఇంజెక్షన్ ఎలా వాడాడు అనేది కూడా చెప్పాడు. కాకపోతే ఆ ఆయుధాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆయుధాన్ని, ఆ మందును ఇంటి దగ్గర ఒక పార్కులో పలు చోట్ల పారేసినట్లు చెప్పాడు. ఆ మందు కాలక్రమేణా మట్టిలో కలిసిపోతుందని అనుకున్నానని చెప్పాడు. ఇప్పుడు పోలీసులు నేరుగా ఆ పార్కుకు వెళ్లి మట్టి నమూనాలను సేకరించారు. అతను నిజంగానే అక్కడ ఆ కెమికల్ చల్లాడా లేదా అని పరీక్షించారు. అతను చెప్పిన చోటే ఆ కెమికల్ చల్లాడని ల్యాబ్లో పరీక్షించగా నిజమని తేలింది. ఆ విషపూరిత కెమికల్ పార్కు అంతా చల్లి ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ కెమికల్ను ఉపయోగించే ఆ 3 చంపాడా లేదా అని తెలుసుకోవాలి. అందుకే ఆ 3 మృతదేహాలను వెలికి తీయడానికి కోర్టు అనుమతి తీసుకున్నారు. బాధితులంతా క్రైస్తవులు కావడంతో వారిని దహనం చేయకుండా పాతిపెట్టారు. కాబట్టి మృతదేహాలను బయటకు తీసి నమూనాలు తీసుకున్నారు. అంతేకాకుండా కాల్ రికార్డ్స్, ఫోన్ లొకేషన్లను చెక్ చేశారు. అతను బొంబాయిలో విషాన్ని కొన్నప్పుడు తీసుకున్న రసీదు కూడా ఉంది. పార్కులో దొరికిన నమూనాలు, మృతదేహాల నుండి సేకరించిన నమూనాలను పోల్చి చూసి అతను చెప్పిన దాంట్లో నిజం ఉందని శాస్త్రీయంగా నిరూపించారు. కాకపోతే అతని ఇంట్లో విషం ఉన్నట్లు లేదా అతను ఇంట్లోనే హత్యలు చేసినట్లు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు. కానీ బొంబాయిలో అతను కొన్న 2 అక్రమ తుపాకులు మాత్రం అతని ఇంట్లో దొరికాయి. వీటన్నింటిని బట్టి చూస్తే అతను ఈ పద్ధతిలోనే 3 చంపాడని పోలీసులు అనుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చాలా కాలంగా జరుగుతోంది. దర్యాప్తు నెమ్మదిగా జరుగుతోందని బాధితుల కుటుంబ సభ్యులు ఈ కేసును సిబిసిఐడికి బదిలీ చేయాలని కోరుతున్నారు. కానీ పోలీసులు బాగానే పనిచేస్తున్నారని, మృతదేహాలను వెలికితీసి చాలా విషయాలు కనుగొన్నారు కాబట్టి త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేయండి అని కోర్టు తీర్పునిచ్చింది. ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి 2 నెలలు సమయం ఇచ్చింది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ స్టీఫెన్పై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. హత్యలు మరియు సాక్ష్యాలను నాశనం చేసినందుకు రకరకాల కేసులు నమోదు చేసి చివరకు 2016 ఆగస్టులో స్టీఫెన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో అక్కడక్కడ ఆధారాలు దొరికినప్పటికీ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని లేదా విషాన్ని నేరుగా అతని ఇంట్లో కనుగొనలేకపోయారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినా అది కోర్టులో నిరూపించబడాలి కదా. 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే బెయిల్ మంజూరు చేస్తారు. లేదా ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఒక నిర్దిష్ట కాలంలో నేరం నిరూపించబడకపోతే అప్పుడు కూడా బెయిల్ ఇస్తారు. కానీ ఈ కేసులో జరిగింది ఏంటంటే ఛార్జ్షీట్ దాఖలైనప్పటికీ అతనిపై ఉన్న అభియోగాలు సరిగ్గా నిరూపించబడకపోవడంతో కేసు వాయిదా పడుతూ వచ్చింది. మెల్లగా నిరూపించవచ్చులే అని పోలీసులు అనుకున్నారేమో, కానీ అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అలా 2018లో స్టీఫెన్కు బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ వచ్చిన మరుక్షణమే స్టీఫెన్ పారిపోయాడు. 2018లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ స్టీఫెన్ను పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయలేకపోవడంతో కేసును ముగించలేని పరిస్థితి నెలకొంది. స్టీఫెనే ప్రధాన నిందితుడు కాబట్టి అతను లేకుండా ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. అందువల్ల మృతుల కుటుంబాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ఒక నేరస్తుడు తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు స్టీఫెన్ బతికే ఉన్నాడా లేదా? ఒకవేళ ఉన్నా ఎక్కడున్నాడు?
ఏ పేరుతో బతుకుతున్నాడు అనే సమాచారం పోలీసుల వద్ద లేదు. ఈ కేసులో స్టీఫెన్ ఒక్కడే ఈ హత్యలకు ప్లాన్ చేయలేదని అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది బయటకు రాలేదు. ఇందులో పాల్గొన్న వారికి అంటే హత్యకు సహకరించిన వారికి ఏ శిక్ష పడిందో కూడా ఎక్కడా దొరకలేదు. ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు. ఇప్పటి వరకు ఈ కేసు ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.